టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ కోవూరు నియోజకవర్గ చేనేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కోవూరు మండలం లెగుంటపాడు వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు, బీజేపీ, జనసేన, టీడీపీ జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు మాట్లాడారు. ఏ ఇబ్బందులు వచ్చినా చేనేత కార్మికులు కానీ ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేమైతే నిలబడి మీకు ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మనం తీర్చాలనే దానికి చూస్తాం. మిమ్మల్ని ఏదో ఈ రోజు ఓటు కోసం అని చెప్పే మనుషులు అయితే మేము కావు. చెప్పినట్టు మేము ఖచ్చితంగా మాట మీద నిలబడి ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఆ ఇబ్బందులు తీర్చేదానికి మేమిద్దరం కూడా ఈరోజు ఈ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం, లేకపోతే ఇది చేయాలనే మామూలుగానే సేవ చేస్తా ఉన్నాం. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో చేసేది వేరు, దీంట్లో ఇంకా ఆనందం కలగద్ది. ఎందుకంటే మేము ఇప్పుడు చేసేది నలుగురికైతే రేపు 40 మందికి చేస్తాం. అది చాలా తృప్తి కూడా మంచిది. అందరికీ మళ్ళీ నమస్కారం. సెంట్రల్ గవర్నమెంట్ మనతోటే ఉంది, మనతో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఉండడం వల్ల చేనేత సైడ్ కానీ ఇంకేదన్నా ఏదున్నా మనకి ఆడి నుంచి పై నుంచి సహాయం ఉంటది మన రాష్ట్రానికి. ఇక్కడ మనం ప్రజల ప్రభుత్వం రావాలంటే మనము చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకోవాలా. ప్రజల గవర్నమెంట్ అయితే చంద్రబాబు నాయుడిని గెలిపిస్తేనే, లేదంటే చాలా ఇబ్బందులు పడతాం. ముందుకి మీ అందరికీ చెప్పేది ఒకటే, మనందరం కలిసి సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత. అట్లే ప్రశాంత్ని మీ ఎమ్మెల్యేగా, కోవూరు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నా. అంటే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తు మీద మీ ఓటేసి నన్ను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే మీకు చాలా ఆలస్యమైన నూలుపై ఉన్న 5% మరియు రంగు రసాయనాలపై ఉన్న 18% జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కోరారు. సొంత ఇల్లు లేని చేనేతలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వర్క్ షెడ్లు నిర్మింపజేయాలి. నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్కును మంజూరు చేయించి తద్వారా కార్మికులకు అధునాతన టెక్నాలజీని పెంపొందించే ఉపాధి కల్పించాలన్నారు. దీనికోసం నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. అదేవిధంగా చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచే విధంగా చూస్తాము. నిరుపేద చేనేతలకు హెల్త్ కార్డులు అందించే విధంగా చేనేతలకు 200 యూనిట్లు విద్యుత్ సబ్సిడీని కూడా అందించాలని కోరారు. ఇది కూడా నేను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాను. 50 సంవత్సరాలు దాటిన నిరుపేద చేనేతలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. అది కూడా తప్పకుండా అమల్లోకి తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తప్పకుండా ఇవన్నీ చేసుకుంటాము. అదేవిధంగా ప్రస్తుతం అనేక నిబంధనలతో కొర్రీలతో అరాకొరగా ఇస్తున్న 24,000 వేతన సాయం భవిష్యత్తులో అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తాము. ప్రస్తుతం జనాభా దామాషా ప్రాతిపదికన ప్రభుత్వ రంగ సంస్థలోని నామినేటెడ్ మరియు స్థానిక సంస్థల పదవుల్లో చేనేతలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నారు. అవన్నీ కూడా తప్పకుండా కల్పిస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాను. మీరందరూ ఇంత అభిమానంతో నా దగ్గరకు వచ్చారు. నేను మీకు ఇచ్చిన మాటలు తప్పకుండా నిలబెట్టుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. నాకు ఉమ్మడి నియోజకవర్గ
అభ్యర్థిగా కోవూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా నుంచి ఇద్దరము మొట్టమొదటిసారి సేవ చేయడానికే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము. కాబట్టి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు ప్రతిరోజు నేను ఈ క్యాంపెయినింగ్కి వెళ్తున్నా, ఇక్కడ ఏదైనా ఒక మీటింగ్ పెట్టినా ఇంతమంది అభిమానంతో తరలి వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ అభిమానానికి నాకు ఎన్నో వసతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. తల్లికి వందనం పేరుతో 15,000 ప్రతి బిడ్డకి మీకు చదువుకోవడానికి అందజేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్లు ఇస్తున్నారు. వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 చేశారు. నిరుద్యోగ భృతి 3,000 ప్రతి ఒక్క యువకులకి ఇస్తున్నారు. మెగా డిఎస్సి, అదేవిధంగా ప్రతి రైతుకి 20,000 ఇస్తున్నారు. సో ఇవన్నీ ఇస్తున్నారు. మనకి చేనేతలకు మాత్రం చెప్పట్లేదు మేడం అనుకోమాకండి. మీకు కూడా తప్పకుండా మీకు ఏమేమైతే